హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో రీసెంట్లీ మేము బద్రీనాథ్, కేదార్నాథ్, రిషికేష్ అన్ని ట్రిప్ వెళ్ళొచ్చామన్నమాట. సో అవన్నీ మీతో షేర్ చేయడానికి కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తున్నాను. సో హైదరాబాద్ టు ఢిల్లీ ఫ్లైట్లో ట్రావెల్ చేసేసి ఢిల్లీ టు రిషికేష్కి వెళ్ళాము. సో ఆ జర్నీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. సో వెల్కమ్ టు ఢిల్లీ. ఇక్కడ ఢిల్లీ ఫ్లైట్ ల్యాండ్ అవుతూ వీడియో క్యాప్చర్ చేశాను. సో అప్పటికి ఇంకా వ్లాగింగ్ స్టార్ట్ చేయలేదు కాబట్టి కొన్ని క్లిప్స్ అనేది పర్సనల్గా క్యాప్చర్ చేసుకున్నాను. సో అవన్నీ మీతో షేర్ చేస్తున్నాను. సో మా ఫ్లైట్స్ అని ఎర్లీ మార్నింగ్ బుక్ చేసుకున్నాం అన్నమాట. సో వెంటనే ఢిల్లీలో ల్యాండ్ అవ్వగానే 1 అవర్ టైంలో మేము ఒక బస్ని క్యాచ్ చేసి బస్ టు రిషికేష్, ఢిల్లీ టు రిషికేష్ ట్రావెల్ చేయాలి. సో ఇట్ టేక్స్ అరౌండ్ 5-6 అవర్స్. ఈవినింగ్ అంతా రిషికేష్ చేరుకుంటాం. సో ఇదంతా ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ట్రావెల్ అయ్యి బస్కి క్యాచ్ అవ్వడానికి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. సో హియర్ గోస్ టు రిషికేష్. ఎంటర్ అవ్వగానే ఫస్ట్ గంగా ఆరతి దగ్గరికి వెళ్ళిపోయాం, టైం అవుతోందని. సో గంగా ఆరతిని చూసుకొని ఆ నైట్ అక్కడే స్టే చేసేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ బైక్ రెంట్ తీసుకొని అక్కడి నుంచి మనం బద్రీనాథ్కి స్టార్ట్ అవుతున్నాం. ఇట్ టేక్స్ నియర్లీ 9.5 అవర్స్ తీసుకుంటుంది. సో అలా ఆ ఈవినింగ్ అక్కడ లక్ష్మణ్ జూలా, రామ్ జూలా దగ్గర కూర్చొని నైట్ నీట్గా ఆ వ్యూ అంతా చాలా అంటే చాలా బాగుంటుంది. డోంట్ మిస్, ప్రతి ఒక్కరూ చూడాల్సిన ప్లేసెస్ ఇవి. సో గంగా ఆరతి అయిపోతూనే
పక్కనే చిన్న చిన్న రూమ్స్ ఉంటాయి, పెద్ద పెద్ద కాటేజెస్ కూడా ఉన్నాయి. యూ కెన్ గో అండ్ స్టే దేర్. మేమైతే గంగా దగ్గర ఆ రూమ్ అక్కడే తీసుకున్నాం. సో మీలో ఎంతమందికి గుర్తుంది, లాస్ట్ టైం ఫ్లడ్స్ వచ్చినప్పుడు మనకి న్యూస్ ఛానల్స్లో కానీ ప్రతి న్యూస్ పేపర్స్లో కానీ ఈ స్టాచ్యూ చూపించేవాళ్ళు. శివలింగంకి ఫుల్ ఆఫ్ వాటర్, ఎంత వాటర్ వచ్చిందంటే అసలు ఇప్పటికీ కూడా కొన్ని క్లీనింగ్స్ అనేది ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సో నైట్ వ్యూ అంతా ఎంజాయ్ చేసేసి ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోతున్నాము. ఫస్ట్ వచ్చి దేవ్ ప్రయాగ్. మనం బద్రీనాథ్ కేదార్నాథ్ వెళ్ళే రూట్లో ఫస్ట్ ఎంటర్ అయ్యే ప్రయాగ్ వచ్చి దేవ్ ప్రయాగ్. సో ఇదైతే మనం ఇక్కడ బైక్ రెంట్ తీసేసుకొని స్టార్ట్ అయిపోయాం. హియర్ గోస్ దేవ్ ప్రయాగ్. దేవ్ ప్రయాగ్ అనేది అలకనంద అండ్ భగీరథి 2 సముద్రాలు కలిపి గంగా అనేది మనకు ఫ్లో అవుతుంది. సో ఇందులో 3వ సముద్రం కూడా ఏంటి అంటే సరస్వతి నది కూడా ఇందులోనే ఉంటుంది. సో ఇదంతే పైనుంచి వ్యూ. వన్స్ మనం అక్కడ స్టెప్స్ దిగుతూ కిందికి వెళ్ళి మనం అక్కడ స్నానం చేసే వాళ్ళు కూడా స్నానం చేసేసి నీట్గా రావచ్చు. సో ఇది బైక్ వే అనమాట. చాలా అంటే చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. అక్కడ వాళ్ళు హార్న్స్ కానీ ఏది కానీ లోకల్ వాళ్ళు హార్న్స్ కొట్టరు. సో మనం చాలా కేర్ఫుల్గా మన రైడ్ని ఎండ్ చేయాల్సి వస్తుంది. సో దేవ్ ప్రయాగ్ నుంచి మనం బద్రీనాథ్కి స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో మామూలుగా రూల్ ప్రకారంగా కేదార్నాథ్ బద్రీనాథ్ రావాలి, కేదార్నాథ్ నుంచి బద్రీనాథ్కి రావాలి. కానీ మనము బద్రీనాథ్ నుంచి కేదార్నాథ్కి వెళ్తున్నాం. ఈ రూల్ అనేది మాకు అప్పుడు తెలియదు, తర్వాత తెలిసింది. సో హియర్ గోస్ ద సెకండ్ ప్రయాగ్, రుద్రప్రయాగ్. మనం రుద్రప్రయాగ్ చూస్తున్నాం. ఇక్కడ వచ్చి అలకనంద మీట్స్ మందాకిని అనమాట. వేరాజ్ మనం దేవ్ ప్రయాగ్ చూస్తున్నప్పుడు భగీరథి అండ్ అలకనంద గంగా ఫామ్ అవుతుంది. ఇక్కడ వచ్చి అలకనంద మందాకిని 2 ఫామ్ అయ్యాయి వస్తున్నాయి అన్నమాట. సో ఈ ప్లేస్ అనేది చాలా అంటే చాలా బాగుంది. మనం కింద కూడా దిగి అక్కడ స్టేయింగ్ అంతా ఉన్నాయన్నమాట. మనమైతే వెళ్ళిపోవాలి కదా. సో బద్రీనాథ్కి స్టార్ట్ అయిపోయాం. వన్స్ బద్రీనాథ్కి స్టార్ట్ అయినాక మధ్యలో చాలా అంటే చాలా టెంపుల్స్ వస్తాయి. అందులో చాలా ఇంపార్టెంట్ దారీదేవి. ఆ వ్లాగ్ అనేది త్వరలో పెడతాను. సో బద్రీనాథ్కి ఇంకా ఆల్మోస్ట్ 2-3 అవర్స్ ఉండగా ఫస్ట్ మంచుకొండలు అనేది చూశాను. సో అది కూడా మేము ట్రాఫిక్ అనేది ఫుల్ ట్రాఫిక్ స్ట్రక్ అయిపోయిందా. సో అక్కడ రికార్డ్ చేసిన వీడియో ఇదే అన్నమాట.
ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ వ్లాగ్లో కంటిన్యూ చేస్తాను. బాయ్.